మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. నిత్యుడగు మా తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు, స్తోత్రములు. అల్పులము అయోగ్యులము నాయన తని స్తోత్రముల దేవా. నన్ను మమ్మల్ని ప్రభా తని స్తోత్రములు సజీవుల లెక్కలు నాయన మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మరి ఒక్కసారి నాయన తని స్తోత్రం నీ సన్నిధికి చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభా ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. తని స్తోత్రం. ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని ప్రభా తండ్రి స్తోత్రములు ప్రభా యొక్క రక్షణ ద్వారా నాయన తని స్తోత్రములు ప్రభా మమ్మల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి తండ్రి స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, శరీరధారిగా నాయన మా మధ్యనకు దిగి వచ్చి తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా తని స్తోత్రం వెలపెట్టి రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు నాయన తని స్తోత్రములు ప్రభా స్తుతుల ద్వారా ఆయన పొందిన దేవా నీకు వందనాలు. పాటల యందు నాయన తని స్తోత్రములు ప్రభా మీరే ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, నీకు వాక్య పరిచర్యలో తని స్తోత్రములు ప్రభా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆకాశం నుంచి మాట్లాడే దేవుడు వైట్నో తని స్తోత్రం. మోషతో మాట్లాడిన రీతిగా నాయన తని స్తోత్రములు ప్రభా మీరు మాట్లాడినప్పుడు తని స్తోత్రములు ప్రభా ఇశ్రాయేలు పాళెములో నాయన తని స్తోత్రములు ప్రభా నిలబడి ఏ విధంగా అయితే నాయన తని స్తోత్రములు తెలియపరిచాడో ప్రభా అదే విధంగా నాయన తని స్తోత్రములు ప్రభా ఇక్కడున్న వారితోనూ ప్రభా లైవ్లో వింటున్న వారితోనూ మీరే మాట్లాడండి తని స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, నీవే నిలబెట్టుకొనము తండ్రి స్తోత్రములు ప్రభా. నీ సిలువ చాటును మరుగు చేసిన ఆయన మీరు మాట్లాడే ప్రతి మాట నాయన తని స్తోత్రములు ప్రభా మమ్మల్ని బ్రతికించేదిగా నాయన తన స్తోత్రం ఉండునట్లు కృప కుమ్మరించండి. అవును ప్రభా, అల్పులం అయోగ్యులము అయినను తండ్రి స్తోత్రములు మరి ఒకసారి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. లేఖనం ఏం సెలవిస్తుందంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకము త్రోసివేయక నొందును గాక. అంటే ఒప్పుకుంటుండు. నీతిమంతులు గద్దించినప్పుడు ఎవరిలో అయితే నీతి లేదో, అతిక్రమము తప్పిపోయినాడో, మరి దేవుని మార్గమందైన కానీ నీతి మార్గమైనందుని కానీ మాటల ద్వారా క్రియల ద్వారా పడిపోయినప్పుడు దేవుడు తన దాసులను పంపించి గద్దించినప్పుడు మరి అతను ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. కీర్తనకారుని విషయంలో మనం చూస్తున్నాము. అయితే ఒకానొక పట్టణంలో ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టి, తన పిల్లలను వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన తల్లిదండ్రులను తనను ఆదరించే వారిని వదిలిపెట్టి తనకు నచ్చిన వారితో సాగిపోవటకు ప్రయత్నం చేసింది. హల్లెలూయా. ఎలా చేసింది? తనకు నచ్చిన వారితో సావాసం చేయుటకు, అతనితో సాగిపోవటకు నిర్ణయించుకున్నది. హల్లెలూయా. నమ్మిన వాడు ఎలాంటి వాడంటే వాడు పచ్చి తాగుబోతు. హల్లెలూయా. వాణ్ణి నమ్మి పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని అందరినీ వదిలి అతను నమ్మి అతని వెంట పరిగెత్తి అతనితో ఉన్నప్పుడు అతనికి ఈమె మీద నమ్మకం లేదు. హల్లెలూయా. నమ్మకం లేని కారణాన్ని బట్టి వాడు తాగొచ్చి ఎలా కొడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు.
ఆయనను భరిస్తూ ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ఆ సేవకుడు తన ప్రయాణంలో వెళుతుండగా, అమ్మ నీ ముఖమంతా వాసింది ఎందుకు, నీ ముఖమంతా ఉబ్బింది ఎందుకు, ఎందుకు ఇలా జరిగిందని అడిగితే, అయ్యా ఏం చెప్పాలి, నాకు నచ్చిన వాడిని నేను ప్రేమించి నా పిల్లలను, నా తల్లిదండ్రులు, నా భర్తను వదిలేసి నేను అతనేమిటి వెళ్తే వాడు తాగి నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నా జీవిత పరిస్థితి అని అతను చెప్పింది. హల్లెలూయా. అయితే నీ భర్త అలాగా కొట్టేవాడా? అయ్యా నా భర్త ఇలాంటి వాడు కాడు. హల్లెలూయా. మంచివాడిని వదిలిపెట్టి మోసగారెముడి పరిగెత్తే వాడు తాగుబోతు. హల్లెలూయా. అయితే నీతిమంతులు ఉంటారు, అనీతిపరులు ఉంటారు. హల్లెలూయా. ఆమె నీతి మార్గము, దేవుని మార్గము, తల్లిదండ్రులను, పిల్లలను, కుటుంబాన్ని వదిలిపెట్టి తనకు నచ్చిన మార్గంలో పోతే ఏం చేస్తుంది? తాగుబోతూ తన్నులు తింటుంది. హల్లెలూయా. ఎవరితో తింటుంది? తాగుబోతులతో. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అయితే మొదటి సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఉరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదు నొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయేనా? ప్రైజ్ ది లార్డ్. యెరుబ్బేషేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయను? ఒక స్త్రీ తిరుగటి రాయి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తెబేసు దగ్గర హతమాయను గదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఉరియాయును హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. స్తోత్రం. ఈ సంగతి అందరికీ తెలుసు. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది? 11వ అధ్యాయం చదువు, మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రాజులు యుద్ధకాలము ఆ రబ్బా పట్టణము ముట్టడి వేసినప్పుడు వీళ్ళందరూ యోవాబు, ఉరియా ఎక్కడ ఉన్నాడు? యోవాబు చేతి కింద సైనికునిగా ఉన్నాడు. హల్లెలూయా. రబ్బా పట్టణం ముట్టము వేసిరి. హల్లెలూయా. ఆ పట్టణం కాపాడుకోవడానికి రాజులందరూ యుద్ధమునకు పోయినప్పుడు మరి అయ్యగారు 11వ వచనం చదువు, అది 11 వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు
దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాయును కుమార్తెయును హిత్తీయుడగు ఉరియా భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా, హల్లెలూయా, స్తోత్రం. బత్షెబాని తెలుసుకున్నాడు, తెలియదు. హల్లెలూయా. రబా పట్టణము యుద్ధం చేయడానికి సైన్యము బయలుదేరినప్పుడు రాజు భవనంలో నిద్రిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇటు అటు తిరిగి చూస్తుండగా ఆ స్త్రీ స్నానం చేస్తూ ఈమెకు కనిపించినట్టుగా ఇక్కడ లేఖనంలో చూస్తున్నాము. హల్లెలూయా. తన పనివారిని దూతలను పంపి ఆమె ఎవరో తెలుసుకొని ఆమె ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందని ఈయన ఆజ్ఞగా వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి రాజు చెప్పిన మాట తోసకుండా వెళ్ళి తీసుకొచ్చారు. హల్లెలూయా. అయితే దావీదు మంచివాడే, దావీదు నీతిమంతుడే. కానీ ఆ సమయమున తన శరీరము తొందరపెట్టి ఎటు వెళ్ళాడో తనకు తెలియదు. హల్లెలూయా. తన సైన్యమంతా యుద్ధరంగంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. మనము కూడా యుద్ధరంగంలో ఉంటాము, కానీ మన శరీరము, మన ఆలోచనలు మరి సరి అయిన పద్ధతిలో ఉంటాయా ఉండయా, అది మనము దాన్ని సరి చూసుకునే అవసరం ఇక్కడ ఉందని మనము తెలుసుకోవాలి లేఖనం బట్టి. హల్లెలూయా. రాజే, సైన్యం ఉన్నది, మరి దేవుని పక్షం నిలబడి యుద్ధ పోరాటం చేసేవాడే, నీతి కార్యాలు చేసేవాడే. కానీ తన శరీరము, తన ఆలోచన తొందర పెట్టి ఏమంటాడు, తొందర పడ్డట్టు ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. తన దూతను పంపించి రప్పించుకొని తన అవసరతను తీర్చుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఆ రోజులలో మరి ఆయన సైనికులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఆయనకు వెనక ముందు అనేది ఆయనకేది అడ్డము లేదు, దేవుడు తప్ప. కానీ ఆయన బలహీనత ఏలుబడి చేసినప్పుడు ఆయన పడిపోయినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. కానీ చూసేవాడు ఒకడు ఉంటాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాము, నాకు రథములున్నాయి, నా గుర్రములు ఉన్నాయి, నాకు బలం ఉంది, ధనమున్నది, నాకు అంతా ఉంది, ఎవరు ఏమి చేయరని తన ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా. దేవుడు ఊరుకుంటాడా? చూసేవాడు ఒకడున్నాడు, ఊరుకున్నాడు ఆయన. హల్లెలూయా. అది నీతిపక్షమున నీతిదై ఉంటే ఆయన అంగీకారంగా జరుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఒక ఇల్లు కట్టాలంటే ఒక జిహెచ్ఎంసీ నుండి ఒక నోటీసు తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే ఆ జిహెచ్ఎంసీ వారు చేంజ్ చేస్తారు, హెచ్చరిస్తారు. హల్లెలూయా. ఆ హెచ్చరికను ధిక్కరిస్తే ఇల్లు కూల్చి వేస్తారు. హల్లెలూయా. కానీ హెచ్చరిక రాదనుకున్నాడేమో. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు తప్పు చేసినా, ఎవరు తన అనాలోచనను చెలమని చేసినా, తన పంతము నెగ్గించుకోవాలన్నా, తన ఆలోచన జరగాలని ఇట్లా దావీదులాగా తొందరపడి నిర్ణయం తీసుకొని మనం ఒక పన్నాగంలో పడిపోతే తెలియదై ఎవరు చూడని ఎవరు అనుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవిస్తున్న ఈ భూమిపైన జీవిస్తున్న స్థితిగతిలో ఒక లెక్కలు, ఒక ప్రణాళికలు ఉంటాయి. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటే జిహెచ్ఎంసీ వాడు వచ్చి ఒక నోటీస్ హెచ్చరిక చేస్తాడు, అయ్యా ఇల్లు కట్టకూడదు, పర్మిషన్ తీసుకోవాలంటే. నేను తీసుకోను, మా భర్త లేడని నువ్వు చలామణి చేస్తే ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. హల్లెలూయా. పాపము చేసిన దావీదు, హల్లెలూయా, పాపము చేసిన దావీదు పాపాన్ని కప్పిపెట్టి ఆ బత్షెబ భర్తను ఉరియాను చంపడానికి ఇంకా లోపల పన్నాగం చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ చూసే దేవుడు ఉన్నాడని మరి తనకు ఆలోచన ఉన్నదా లేదా తెలియదు. కానీ మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న ఆలోచనలు ఒక్కొక్కసారి మన సరిహద్దులు దాటి వెళ్తుంటాయి. హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆత్మ, దేవుని నడిపింపు, దేవుని వాక్యము నీలో పనిచేస్తే ఆ ఆత్మ కంట్రోల్ చేస్తాను ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. 141 అధ్యాయంలో నీతి మంత్రులు నన్ను కొట్టుట ఉపకారం. హల్లెలూయా. కానీ వాక్యమేమో కొడతానని సెలవిస్తే ఆయన అక్కడనే ఉండి అక్కడనే పాపం చేస్తున్నాడు. హల్లెలూయా.
ఆ సైన్యంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, కానీ తన మనసుకు నచ్చిన ఏలుబడి చేస్తున్నాడు. హల్లెలూయా. తన ఏలుబడి చేసినప్పుడు చూసే దేవుడు ఒకనాడు ఏం చేశాడు, తన ప్రవక్తను పంపించినట్టుగా చూస్తాము. అన్న చదవండి 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలును గొడ్లును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోని గాని గొడ్లలోనే గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము దరిద్రుడు లేనివాడు కొనుక్కొని తెచ్చి నడుపుకొని దాన్ని చూసుకుంటూ రోజు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. మంచి ఆత్మలో పోల్చుకోవాలి. హల్లెలూయా. దాన్ని పెంచి పెద్ద చేసి దాని ముద్దులతో దాన్ని ఎంతో గారాబంగా పెంచుకుంటప్పుడు ఒకడు వచ్చి నీ గొర్రెను అమ్ముతావా అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఆ రాజ్యం ఎవరిది? దావీదు రాజ్యం. హల్లెలూయా. సింహాసనం మీద ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. హల్లెలూయా. అయితే కింద చదవన్నా. ఐదు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలేనని నాతానుతో అనెను. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరునికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని. స్తోత్రం. హల్లెలూయా. నాతాను దేవుడు ప్రవక్తను లేపి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, నాకు అవసరం ఉంది. ఈ నీతి ఎవరికి అవసరం? హల్లెలూయా. పాపమేమో రాజుకు అవసరము, నీతి కార్యము దేవునికి అవసరం. హల్లెలూయా. ఆ రాజ్యంలో సౌలును తొలగించి నా ఇష్టానుసారుడని దావీదును సింహాసనం ఇశ్రాయేలు మీద రాజుగా చేసినప్పటికీ నా నీతి జరగక తనకు నచ్చిన అట్టుగా తన పాపములో తన పద్ధతిలో పోతుండగా దేవుడు ఉదయకాల సమయంన నాతానును పిలిచి ఒక మాట చెప్పినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు రాజుకు ఎవరు బుద్ధి చెప్పాలి? రాజుకు రాజే చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశంలో ప్రయాణం చేయాలంటే విమానంలో వెళ్ళాలి. హల్లెలూయా. రాజుకు హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలంటే రాజుకు తాకీదు పంపాలి, అడ్వాన్స్గా మనం పర్మిషన్ తీసుకోవాలి. మరి మనం తీసుకుంటే కదా ఆయన మనకు పర్మిషన్ ఇస్తాడు. కానీ చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నేను పాపం చేస్తా, నేను అంధకారం చేస్తా, రాజ్యము నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఒప్పుకునేవాడు లేడు ఇక్కడ ఎవడు. హల్లెలూయా. నువ్వు చేస్తావు, నీకు నచ్చినట్టు చేస్తావు, నువ్వే నాశనం అయిపోతావు. హల్లెలూయా. కానీ తన ప్రజల కొరకు ఒక నీతిని నిలబెట్టి ఒక రాజ్యాన్ని నడిపించే దేవుడు ఆకాశంలో నుండి చూస్తున్నాడు కనుక
అయ్యా నువ్వు చేసిన నీతి అది కరెక్ట్ కాదు, నువ్వు ఏలుతున్న రాజ్యం అది కరెక్ట్ కాదని తన దూతను పంపినట్టు ఇక్కడ మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఆ దూత ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనము, నాతాను దావీదు చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ 5వ వచనముల దావీదు రోషము గలవాడే, దావీదు మంట కలిగిన వాడే. నాతాను హెచ్చరించినప్పుడు ఏమంటుండు? నా రాజ్యంలో ఇటువంటి వారు ఉన్నారా? హల్లెలూయా. అయ్యా నీ రాజ్యంలో 90 గొర్రెలు ఉన్నా సరిపోక గతిలేని ఆ దీనస్థితిలో ఉన్న ఆ దరిద్రుని గొర్రెను తీసుకొని తింటే నీ రాజ్యంలో ఈ లెక్క నీకు నచ్చినదా? హల్లెలూయా. అట్లా జరుగుతున్నదా నా రాజ్యంలో? అట్లా జరుగుతున్నదా ఈ రబా పట్టణంలో? అట్లా జరుగుతుందా ఈ స్థలంలో? అట్లా జరుగుతుందా ఈ ఇంట్లో? అట్లా జరుగుతుందా ఈ సంఘంలో అని ఎగురుతున్నాడు. హల్లెలూయా, ఎగురుతున్నాడు. చేసిన పాపాన్ని గుర్తు చేసుకో ఇంకా తనకు సవాలే విసురుతున్నాడు. హల్లెలూయా. అయ్యా అది ఎవరో కాదు, అది ఎవరో కాదు, అది నీవే. హల్లెలూయా. అది ఎవరో కాదు, నీవే, నీవే, నీవే అన్నప్పుడు ఆయన మాటను ధిక్కరించిండా? హల్లెలూయా. దేవుడు తన రాజ్యముల నుండి తన నుండి ఒక వ్యక్తిని పంపి ఒకనికి బుద్ధి చెప్పనికి ఎవరికి తెలియదు, ఏ సైన్యంకు తెలియదు, ఏ ప్రధానికి తెలియదు. నేను పంపుతున్న మాట దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. నీ కుటుంబంలో నా కుటుంబంలో జరుగుతున్న పాపము కానీ అంధకారం కానీ మన కుటుంబంలో మన పిల్లలను మనం గద్దిస్తాము. హల్లెలూయా. ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా నడవండి బేట, ఇలా బేట చెప్తే వాళ్ళు మన మాట వింటారా? తల్లిదండ్రుల మాట ఎట్లాంటిది? హల్లెలూయా. తైలాభిషేకం లాంటి నీతి మందులను కొట్టుట ఉపకారం. హల్లెలూయా. కానీ ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో నా తల్లి చెబుతున్న మాటలు ఇది కరెక్టేనా? వాళ్ళు అవలంబిస్తున్నారా? అంగీకరిస్తున్నారా? హల్లెలూయా. కానీ ఇక్కడ రాజు పాపం చేసి ఇంకా నేను లేనట్టుగా చలమాన్ అవుతుండగా దేవుడు తన దూతను పంపిండా లేదా? హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుడా నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుడా నాకు తైలాభిషేకము. నీతిమంతుడు నువ్వు చూస్తుండగా పరలోకంలోకి దిగి రావాలా? సంఘంలో కానీ ఇంటిని కానీ నీ తల్లిదండ్రులు నీకు బుద్ధి చెప్తే నువ్వు వింటున్నావా? ఈరోజు సంఘంలో సేవకుడు గద్దిస్తుంటే ఈరోజు మనం వింటున్నామా? హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కానీ దావీదు అనుకుంటే నాతాను ఉండగలుగుతాడు ఆయన ముంగట? హల్లెలూయా. దావీదు చేసిన పాపాన్ని దాన్ని రిప్లై ఎత్తి చూపెట్టినప్పుడు నాతాను ప్రవక్త ఉంటాడా? అనుకుంటే క్షణంలో తుక్క అయిపోతాడు. హల్లెలూయా. మరి ఆ రోజు సమూయేలు సౌలు కోసం ఎంతో ప్రార్థిస్తున్నాడు. ప్రవక్తలను చంపినాడు 8 మందిని. అయ్యా నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు? సమూయేలు నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు సౌలు కొరకు? నీ ప్రార్థనని వినట్లేదు. నీ మాట వింటే నన్ను చూస్తాడు, నీ మాటనే వినట్లేదు, నన్ను ఎక్కడ చూస్తున్నాడు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు అంగలాస్తున్నావు? నీకు అవసరమా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా కన్నీరు గార్చినా నేను వినను. హల్లెలూయా. దేవుడే వినను అని ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ సమూయేలుకి ఎట్లా ఉంది దీన మనసు? దేవా ఈ రాజు నిలబడాలి, ఈ రాజ్యాన్ని ఏలాలి, ప్రజలను సరైన నడపాలని ఆయన ఆలోచన. సమూయేలు గారికి ఎంతో కన్నీరు గారుస్తున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో దుఃఖిస్తున్నాడు. సమూయేలు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెందుకు చింతిస్తున్నావు? నీ ప్రార్థన నీ మొర నేను వినను. ఎందుకు వినవు? నా మాటను నా ఆజ్ఞను ధిక్కరించుండు, నేను వినను. హల్లెలూయా. కానీ ఒకానొక దినమున దేవుడు దావీదు దగ్గరికి నాతాను పంపించినప్పుడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము, ఇంకా
నేను అట్టి అభిషేకము త్రోసివేయి ఉందును గాక. ఆనాడు మరి దావీదు నాతాను మాటను తోసివేశాడా? చెప్పాలి. హల్లెలూయా. సంఘముగా, సమాజముగా, కుటుంబముగా మనం ఈరోజు ఈ వాక్యాన్ని సరిపోల్చుకొని సరిచేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రవక్తలను చంపించిన సౌలును కూడా దేవుడు వదిలిపెట్టాడండి. నా ఇష్టానుసారుడు అని దావీదును ఎంచుకొని ఆయనను ప్రేమించి ఆయన రాజ్యం నిలబెట్టినప్పుడు దేవుడు అక్కడ కూడా ఆయననేమి క్షమించాడు. హల్లెలూయా. తన పాపాన్ని క్షమించాడు. కానీ నీకు పుట్టబోయే కుమారుడు వాడు చచ్చిపోతాడు, నీ జీవిత కాలం అంతా ఈ బాధలు, ఈ తిప్పలు తప్పవని దేవుడు శాపము పెట్టాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో, దేవుని మార్గంలో, ఆత్మీయ స్థితిలో మనం అవకతవకలయ్యి దేవుని విడిచి మనము పన్నాగము, మన ప్రయత్నములో, మన ఉద్దేశం నడిచినప్పుడు ఊరుకుండే దేవుడు కాదండి. హల్లెలూయా. దేవుడు అంటే అగ్ని లాంటి వాడు, దేవుడు అంటే ఆత్మస్వరూపి. హల్లెలూయా. ఆనాడు ప్రవక్తల మధ్యలో జరిగిన అసంఘటనలు, దేవునికి నచ్చకుండా విరోధమైన ఎటువంటి వ్యభిచారము జరిగినా, పాపము జరిగిన దేవుడు ఊరుకోలేడండి. హల్లెలూయా. ఈరోజు కూడా మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన పరిచయంలో కానీ, హల్లెలూయా, ఒకవేళ దావీదు పాపం చేశాడు, దేవుడు తన రాజ్యం నుండి ఒక వ్యక్తిని పంపి బుద్ధి చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నాతాను మాటకు ఎదురు ప్రశ్నించినట్టు ఎక్కడ లేదండి. హల్లెలూయా. దావీదు మంచివాడే, కానీ తొందరపడి పాపం చేశాడు. పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు తన దూతను పంపి తన పాపాన్ని హెచ్చరించినప్పుడు లోపడ్డాడు. హల్లెలూయా. లోపడ్డాడు. దేవుడు కనికరించాడు. మరి కన్నీరు కార్స్తే తన పరుపు కొట్టుకుపోయేంత చలి చెమటలు వస్తుండగా దుప్పటి కప్పుకుంటే కూడా మరి ఆ రాజ్యంలో అప్పుడు ఆయన చేసిన పాపాన్ని, ఆయన చేసిన నష్టాన్ని ఆ లోకంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు గ్రహించి ఈయన ఇంతగా ఏడుస్తున్నాడు, ఇంతగా మొరపెడుతున్నాడు, ఇంతగా చెమటలు వస్తున్నాయని ఆ దేశంలో మంచి స్త్రీని వెతికి ఆయన దగ్గర పెట్టినప్పుడు కూడా ఆమెను చూడనట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీతి నీలో స్థాపించబడితే, నీతి నీలో కొనసాగితే, నువ్వు నీతిమంతుడవని దేవుని స్వరూపంలో నువ్వు పోల్చుకుంటే నువ్వు దావీదులాగా మారిపోవాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. హల్లెలూయా. నీతి మాటలు మన కుటుంబంలో, మన భార్యకు కానీ, మన పిల్లలకు కానీ మనం చెప్పినప్పుడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, వారు నన్ను గద్దించుడా నాకు తైలాభిషేకం అని మాట మన పిల్లలకు తెలుసుకోవాలి, మన భార్య తెలుసుకోవాలి. సంఘంలో కూడా మనం గద్దించినప్పుడు సేవకుల మాటలు కూడా మనం ధిక్కరించకూడదండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే దేవుని రాజ్యము ఎలాగుంటుందంటే, ఆనాడు దేవుడు తన న్యాయాన్ని, తన ఇష్టాన్ని, తనకు నచ్చిన మార్గంలో మనము దేవుడు నచ్చిన మార్గం నడవకపోతే దేవుడు ఖచ్చితంగా మనను శిక్షిస్తాడు. హల్లెలూయా. ఆనాడు దావీదును శిక్షించినాడు. హల్లెలూయా. మరి మరి ఇంతకుముందు చదివిన లేఖనములో మరి ఏం చూస్తున్నామంటే, నీతిమంతులు ఎవరు? హల్లెలూయా. దేవుడు నీతిమంతులను చూస్తాడు, నీతిమంతులకు నీతి పనులు అప్పచెప్తాడు. మరి ఆ ఉద్దరంగంలో రబ్బా పట్టణంలో ముట్ట వేసినప్పుడు ఆ సైన్యంలో మరి దావీదు ఉరియాతో ఒక మాట మాట్లాడతాడు పిలిపించుకొని, అయ్యా, ఈ యుద్ధ సమయంలో కూడా నువ్వు వచ్చి నీవు ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొని సేద తీర్చుకో, నేను చెప్పింది వినంటే ఆయన మాట వినడు. హల్లెలూయా. నా దేవుని మందసము సైన్యంలో ఉన్నది, నా సైనికులు యోవాబు, నా రాజు యుద్ధంలో ఉన్నాడు, నేను అలా ఉండనని ఆయన గట్టిగా దావీదుతో సవాలు విసినట్టు చూస్తున్నాను. హల్లెలూయా. రాజు కావచ్చు కానీ నీతి తనతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. రాజే, నీతే. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన ఉరియా దావీదు హెచ్చరించినప్పుడు, అయ్యా, నువ్వెందుకు ఒకరోజు సెలవు తీసుకో, ఒక నెల రోజులు ఉండు, నీ భార్యతో చేయించి మంచిగా నువ్వు సంతోషంగా ఉండు కదా, నువ్వు సెలవు తీసుకో అంటే
అయ్యా నేను ఉండను, నా దేవుని మందసము సైన్యంలో ఉన్నది, నా సైనికులు యుద్ధం చేస్తున్నారు, నేను ఉండను మాట చెప్పినందుకు వచ్చాడు కానీ ఇంట్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. గౌని దగ్గర 2 రోజులు ఉన్నాడు. ఏమయ్యా నేను చెప్పిన మాట లెక్క చేయకుండా నువ్వు ఇక్కడ ఎందుకు పంటున్నావంటే, నేను వెళ్ళను, నా మనసము యుద్ధరంగంలో ఉన్నది, యోవాబు అయిన రాజు యుద్ధంలో ఉన్నాడు, నా యోవాబు, నా సైన్యము, నా మందసము, నా రాజు వచ్చే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. నా భార్య నాకు అవసరం లేదు, నా పిల్లలు నాకు అవసరం లేదు, నా కుటుంబం నాకు అవసరం లేదని దావీదుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీతి ఎట్లా మాట్లాడుతుంది? హల్లెలూయా. రాజు ఏం చేస్తున్నాడు? చంపాలని, లోపరుచుకోవాలని ఆయన లొంగ తీసుకుంటున్నాడు, కానీ నీతి ఉరియాల నుండి మాట్లాడుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మాట్లాడతాము, నీతి మంతులు వేరు. హల్లెలూయా. నీతి మాటలు వేరు, నీతి కార్యము వేరు, నీతి సంభాషణలు వేరు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? అయితే నువ్వు వినకపోతే నేను ఒక ఉత్తరం రాస్తున్నాను, యోవాబుకు సైన్యములు ఇవ్వాలంటాడు. హల్లెలూయా. కానీ ఈ రోజులో మన ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఒక ఉత్తరం వస్తే దాన్ని తిరిగి వెనక ముందు చూసి అన్ని ఆలోచన చేస్తాం, ఇది ఎందుకు వచ్చింది, ఏమిటికి వచ్చింది చూస్తాం. కానీ ఉరియాను చంపడానికి దావీదు పన్నాగం పండి యోవాబుకు లెటర్ పంపినప్పుడు దాన్ని చదవలేడండి. యథార్థమైన మనసు కలిగి, స్థిరమైన మనసు కలిగి, ఆ నీతిమంతుని మనసు చూడండి. హల్లెలూయా. నీతి కార్యం చూడండి, నీతి పని చూడండి. హల్లెలూయా. వెళ్ళాలంటే భార్య ఉంది, వెళ్ళాలంటే అనుమతి ఇచ్చాడు రాజు. ఎందుకంటే సైన్యంలో ఉన్నారు, యుద్ధం నడుస్తుంది. రాజు చెప్పిన మాటనే వేదం. అక్కడ రాజు చెప్పిన మాటను మాట్లాడాడు, ఎదిరించాడు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాడు. కానీ తన పక్షమున దేవుడు తనలో నుండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా మందసము యుద్ధరంగంలో ఉన్నది, యోవాబు నా రాజు యుద్ధంలో ఉన్నాడు, నా సైన్యం వచ్చే వరకు, నా మందసం వచ్చే వరకు నేను వాళ్ళతోటే ఉంటాను. హల్లెలూయా. నేను వెళ్ళను, నాకు అవసరమా ఇప్పుడు పాపంతో, నా భార్యతో, నా పిల్లలతో నాకు అవసరమా? వారికంటే దేవుని మందసానికి తన హృదయంలో స్థానం ఇచ్చాడండి. నీతి మంతులు ఎలాగుంటారు? భార్య పోయినా, పిల్లలు పోయినా, హల్లెలూయా స్తోత్రం, భార్య పోయినా, పిల్లలు పోయినా వాళ్ళు దేవుని మాటను లెక్క చేస్తారండి. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాము? ఒక మనిషి ఒక మాట చెప్తే 100 మందికి తెలియజేస్తాం. తనను చంపాలని పన్నాగం పడిన ఈ యొక్క ఉత్తరముని, ఈ యొక్క కాగితాన్ని తన వెనుక కూడా చూడలేడు, ముందు కూడా చూడలేడు. ఎట్లా ఇచ్చాడో అట్లనే ఇచ్చాడు. తను చదివి ఉదయకాల సమయము మొదటి లైన్లో పెట్టి అతన్ని హతమార్చినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. తన కోరిక చలమని అవుతుండగా చంపిందాకా దావీదు ఊకున్నాడా? ఊకోలేడండి. హల్లెలూయా. ఆ సైన్యంలో మొదట ఎక్కడైతే ఆర్భాటంగా, ఎక్కడైతే యుద్ధము ప్రవహిస్తుందో అక్కడిని నిలబెట్టి అక్కడిని చంపినట్టుగా మనం చూస్తున్నాము. ఉదయకాల సమయం చనిపోగానే అతన్ని తీసుకొచ్చి రాజా లాంఛనాలతో సమాధి చేసి చేతులు కడుక్కున్నారండి. హల్లెలూయా. అంటే ఈ నీతిమంతులు ఈరోజు సంఘములలో బతకనిస్తారా వాళ్ళను? హల్లెలూయా. నీతిమంతులు ఎలాగుంటారు? భార్యను లెక్క చేయలేడు, పిల్లలను లెక్క చేయలేడు, కానీ దేవుని మందసము, దేవుని సైన్యమును, తనపై ఉన్న రాజు యోవాబును, నా రాజు ఏమంటాడు? నేను సైన్యంలో ఉండాలి, నేను యుద్ధం చేయాలి, నా మందసము పట్టబడకూడదు, నా రాజ్యము పట్టబడకూడదు, నా దేవునికి మహిమకరంగా నేను బతకాలి. నీతిమంతులు ఎక్కడండి? హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ నీతిమంతులు అప్పుడు చూస్తున్నాము, కానీ ఇప్పుడైతే నీతిమంతులు కనిపిస్తలేరండి. ఈ లేఖనం పట్టైనా మనమైనా సరే ఉరియా వలె మారాలండి. హల్లెలూయా. తప్పు చేస్తాము. ఆనాడు రాజే తప్పు చేశాడు, దావీదు చేసినప్పుడు తన తప్పును కప్పిపెట్టుకోలేడండి. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపి తనతో మాట్లాడించినప్పుడు రమారమి తన చెప్పిందల్లా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. సింహాసనం దిగాడు, కన్నీరు కార్చాడు, పశ్చాత్తాప పడ్డాడు, విడుదల దొరికింది. హల్లెలూయా. శాపమే పనిచేసింది. దేవుడు తనను ఏ విధంగా నిలబెట్టాలి ఆ విధంగానే నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కానీ మనము కూడా నీతి వేరు, మనము వేరు. సంఘములో నీతి జరిగినప్పుడు నీతి క్రియలు వేరుంటాయి,
మన క్రియలు వేరు ఉంటాయి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని చూస్తాడు? నీతిమంతుల్ని చూస్తాడు. హల్లెలూయా. ఆనాడు అబ్రాహాము ఇంటిలో ఆగర్ను అబ్రాహాము అవసరతను బట్టి తన ఇంట్లో ఉంచుకున్నాడు. అవసరం తీరినంగా ఎల్లగొట్టాడు. కానీ ఆయన దేశించాడు, కానీ దేవుడు దేశించాడా? చెప్పాలి. హల్లెలూయా. కానీ దేవుడు అందరికీ దేవుడే. హల్లెలూయా. ఉన్నవాడు, అనువాడు, నిత్యము ఉన్నవాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఈ నీతి నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి నేను ఎలాగ ఉంటున్నాము? హల్లెలూయా. దావీదైతే తగ్గించుకున్నాడు, దావీదైతే కన్నీరు కార్చినాడు, పడక కొట్టుకుపెట్టేంత ప్రార్థన చేసినాడు. మరి దేవుని రాజ్యంలో నీతి జరగాలంటే ఒక ఉరియలాగా మనము పోల్చుకొని నిలబడ్డప్పుడే దేవుడు తన ప్రణాళికను, తన పనిని పొలములో ఏ విధంగా మనము పరిచర్య వ్యవసాయం చేస్తామో ఆ నీతి అనే పొలము వ్యవసాయము నీలో నాలో జరగాలండి. హల్లెలూయా. ఈరోజు మన ఇంటిలో, మన సంఘంలో, మన పరిచర్యలో సేవకులు గద్దిస్తే మనము ఊకుంటలేమండి. ఒక ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోతే నోటీస్ ఇస్తారు. అయ్యా ఇది కట్టదు, పర్మిషన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోకపోతే నువ్వు ఆ నోటీసును ధిక్కరిస్తే దాన్ని కూలగొడతారు. హల్లెలూయా. అదేవిధంగా సంఘంలో సేవకులు కానీ నీతిమంతులు గద్దించినప్పుడు ఆ నీతికి లోబడుతున్నామా? ఆ నీతికి తిరగబడుతున్నామా? మరి మనము దాన్ని గ్రహించాలి. మరి వాక్యము సరిచేస్తుంది, వాక్యము నడిపిస్తుంది, వాక్యము నిలబెడుతుంది. ఏ మనుషుడు నిలబెట్టడండి. ఏ మనుషుడైనా అవసరానికి కావాలని డబ్బులు ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, కానీ నిలబెట్టేది మాత్రము దేవుడేనండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. నీ అనాది సంకల్పంలో ఈ కూడిక ఎందు నిమిత్తము ఏర్పరచుకున్నారో మీకు తెలుసు నా తండ్రి. ప్రభువా, మేము ఉద్ధరంగంలో ఉన్నామని అతిశయించుకోండు కాదు నా తండ్రి. మా అపవిత్రతను, మా ఆకార్యాలను, మా యొక్క అనాలోచనలను, మా బలహీనతలను మీరు చూస్తారు దేవా, నీకు వందనాలు. ఆనాడు దావీదు అయ్యా నీతోనే ఉన్నాడు, కానీ పాపము చేసి అయ్యా నీ దాసుని పంపించినప్పుడు, అయ్యా హెచ్చరించినప్పుడు నా తండ్రి అతను ఒప్పుకున్నాడు. ప్రభా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను తిట్టుడా నాకు తైలాభిషేకం అని. ప్రభా నాయనా నీకు స్తోత్రము. వారిని వ్యతిరేకించినట్టుగా లేదు ప్రభా, నీకు స్తోత్రము దేవా. నీ మందిరానికి వస్తున్నాము, నీ మార్గంలో నడుస్తున్నాము అయ్యా, నీ పరిచర్లో మేము ఉంటున్నాము. నీ నీతి మాటలు అయ్యా, నీ వాక్యము, నీ స్వరము వినిపిస్తుండగా తండ్రి మేము ధిక్కరించేవారుగా ఉన్నామా, అంగీకరించేవారుగా ఉన్నామా తండ్రి మాకు తెలియదు ప్రభా. ఈ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి నాయనా, నీకు స్తోత్రములు నాయనా. ఆనాడు తండ్రి దావీదు పశ్చాత్తాపడ్డాడు ప్రభా. తండ్రి దావీదు నా ఇష్టానుసారుడని నువ్వు సాక్ష్యం చెప్పినావు ప్రభా. మా పక్షమున మీరు సాక్ష్యం చెప్పాలి, మా సంఘం పక్షాన సాక్ష్యం చెప్పాలి, మా పరిచర్య పక్షాన సాక్ష్యం చెప్పాలి, మా కుటుంబం పక్షాన మీరు సాక్ష్యం చెప్పాలి దేవా. నీకు స్తోత్రము. బలహీనులము, అల్పులము దేవా తండ్రి నీకు స్తోత్రము. మాలో ఏ మంచితనము లేదు ప్రభువా. నీవే నిజమైన దేవుడవని, నీవే రోషం గల దేవుడవని, నీవే సజీవుడవని సమస్తమును వదిలిపెట్టి అయ్యా నీ చెత్తకు వచ్చాము దేవా. అయ్యా నీ రాజ్యంలో చేర్చుకొని నీ సింహాసనంలో కూర్చునబెట్టండి. మా తప్పులు పొరపాటు క్షమించండి నైనా, నీకు స్తోత్రములు నైనా, నీకు స్తోత్రములు. ఈ వాక్యములో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, మీరే నడిపించండి. లేదా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. నైనా నీకు స్తోత్రము. నైనా మీరు ప్రేరేపించిన మాటలు జీవము గలవై ఉండాలి ప్రభా, రోషము గలవై ఉండాలి ప్రభా. ఒక మనిషిని నిలబెట్టలాగా ఉండాలి ప్రభా, ఒక సంఘాన్ని నిలబెట్టలాగా ఉండాలి ప్రభా. ఏ మాట కూడా వ్యర్థం కాకుండా ప్రభా. ఆనాడు తండ్రి నాతాను హెచ్చరికను దావీదు అంగీకరించినట్టుగా సంఘంలో కూడా ప్రభా నీ దాసులు హెచ్చరించినప్పుడు ప్రభా అయ్యా మా కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులమైన మేము హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ లోబడి నీకు మహిమకరంగా జీవించే నీ కృప సమృద్ధిగా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.